దేవుడే స్వయంగా చెబుతున్న మాట, జాగ్రత్తగా వినాలి. దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకములో మీకేం కలుగుతుందంట? శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మీకు అనిపిస్తుంది దేవుణ్ణి ఎరగని వాళ్ళు బాగున్నారు కదా, మీకు అనిపిస్తుంది మందిరానికి రాని వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా, మందిరానికి రాని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కదా, మందిరానికి రాని వాళ్ళు 3 పూట్ల తింటున్నారు కదా, మందిరానికి రాని వాళ్ళు చక్కని బట్ట కడుతున్నారు కదా, మందిరానికి రాని వాళ్ళు అబ్బో పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు కదా. నేనంటాను అది కొంతకాలమే, అది కొంతకాలమే. గుర్తుపెట్టుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో రాయబడింది, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. దేవునికి స్తోత్రం. మనము వెళ్ళే మార్గము ఇరుకు మార్గము. ఇరుకు మార్గములో సుఖాలేమి ఉండవు. ఈ ఇరుకు మార్గములో ఏమిటి సుఖభోగాలకి తావులేదు. ఈ ఇరుకు మార్గములో నేను వారిలా ఉంటాను, నేను వీరిలా ఉంటాను, నేను సంతోషిస్తాను, నేను సుఖపడతానంటే అవ్వదు. దేవుడే చెప్పాడు, లోకములో మీకు ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. అయినను గుర్తుపెట్టుకోండి, మరొక చోట రాయబడిన మాట అంటే, ఎన్ని శ్రమలు కలిగిన అన్ని శ్రమలలో నుండి ఆయన తప్పించే దేవుడు. గుడ్డు